మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హోరమైన కుట్టాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా 10 గంటలకే 10 టిప్పులు వేసా. ఇదిగా మీ సేపరగిరి బస్ సర్వీస్ ఎలా కలకలాడిపోతుందా? మన ఫిగర్ వాల్యూ నీ ఫేస్ వాల్యూ. నీ ఫిగర్ కాదు, నీ ఫేస్ కాదు, మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినవు కదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా, ఖాళీ లేదురా. జరగండి, పక్కకి 4 ఎక్కుతారు అన్న. ఇప్పుడు వచ్చేస్తాను, ఒకే ఒక అరటాకులు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా. చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతుంది కప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు. ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది? సౌండ్ అంగే కాదు, ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోద్దని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి, ఈ మరుగుదొడ్డి అలిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1, ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా, ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తల. ఓరే బావా, నెత్తి మీద టోపీ, కాళ్ళ కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్లరా కప్పలు చూస్తారా? ఒరే అమ్మ గుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में 1 कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं, ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పే తినిపించుకోబెట్టి, నేను పెళ్లి పార్టీ గురించి మాడతా, బిర్యానీ గురించి మాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు గాని చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్? ఆ పార్టీ నేను తీసుకొస్తా, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయినా సొంపెరగాలి. రే अरे अरे अरे, ये दाल पप्పు గుడియా బాదం పప్పు గుడియా క్यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు, టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు, ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా, మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కేరేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పిల్లకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు, చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్
కాలయ్యా. కాలయ్య బాబు కాలు. కాలా కర్ర అనుకున్నాలే. టికెట్ టికెట్ టికెట్. ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యాడవల్తి. ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఏం చెప్తాను? బాగి తీయండి. ఈ పెద్దమ్మా మల్లవన్ గడ్డే. ఈ లోహడన్నాడా? బస్సు మొత్తం నింపి పూడ్చినవే. బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధంగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరద్ద రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్. సార్, వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అవుతారండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లగొన్నదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు కడితే గిల్ల లాడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు కడతోటి కడిగేసేసి ఆశతో అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. పెనాయిల్తో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకున్నాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు? బస్సు ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలాలు వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా అది? బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి. అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి, ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి, రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాను ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మూసి తగ్గ నువ్వు మర్చిపోకు. నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు గొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసాలు నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకర వచ్చింది.
అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది. బస్సులో ఖాళీ లేదయ్యా. నీకోసం క్వశ్చన్ సీట్ దాకా నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి, పిఠాపురం మీరు రండి చెప్తాను. ఖాళీ లేవు. మొత్తం బస్ అంతా పోయి ఖాళీ అమ్మ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు ఏకం రే పైకి రే, జాగ్రత్త రే. ఏమ్మా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. దిగు. ఎరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి రండి, నన్ను ఎక్కించేశారు నా బస్సులోకి. చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆగండి. శుభవా అంటూ పెళ్లి చూపులకి పార్టీని తీసుకొస్తుంటే వేధవ శకునం ఎదురైంది. చూడమ్మాయి, నీలాంటి వాళ్ళు 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బయటికి రాకూడదు. ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం. కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు. అవునండి. ఓహో, అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట. ఏమిటయ్యా ఎందుకు? ఎందుకేమిటండి, ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి. ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది, అరిష్టం ఉండదు. ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక? పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు ముంచేసి భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టలు పెట్టుకుంది. ఇదొక్కతే బయటపడింది. ఈ ఘనపాటికి దానికి పోలిక? గణపాటి గారు, ఈవిడ పెళ్లికి ముహూర్తం పెట్టింది మీరే కదా? అవునవును నేనే. అంటే ఈవిడ బతుకు నాశనం అవడానికి కారణం మీరు, మీ ముహూర్తం అయిన ఈ విషయం ఊళ్ళో వాళ్ళ తెలిసింది అనుకోండి. అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చునమ్మా. ఏమయ్యా ఈ ఘనపాటి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఎవడి మొహం చూసానో ఏమిటో. ఒంటి వేపనాడు ఇవాళ యాదవల్లారా, బస్సు వ్యాపారంలా చేయండిరా. ఈ లాటరీ వ్యాపారం, బ్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ వేసుకోవాలరా. అర్థమైందా? బాగా చెప్పావురా. రేయ్ వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. ఇదో గణేష ఇలా నేను చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడతావు. మీ యజమాని వట్టి పిసిదారి, వాడు మూట కట్టుకుంటాడు కానీ నీకేమి వాడు. నువ్వు నా దగ్గరికి వచ్చి అద్దె లేకుండా ఇల్లు ఇస్తాను, 2 నెలలు బోనస్ ఇస్తాను, 10,000 జీతం ఇస్తాను. ఇవన్నీ నాకు ఎందుకు చెప్పండి. మీ బస్సులు నా బస్సులో చూసుకుంటాను, మీ పక్కనే ఉంటాను. చిన్న పని చేయని చెప్తాను. ఏంట్రా ఏంటి ఏంటి ఏంటి? అయ్యి ఏముందని మా అయ్యగారు బాబురావు గారు ఆయన కాళ్ళు అట్టేసుకుని సరిపోద్ది. ఇంకో